రే అమ్మాయి పాస్పోర్ట్ ఏమైంది? అదంతా నాకు అనవసరం, ఏదో రకంగా మేనేజ్ చెయ్యి. రే నేను తర్వాత చేస్తా. ఇక్కడ మంచం మీద నా డ్రెస్ పెట్టాను ఇదే. ఏయ్ ఏం డ్రెస్? ఇక్కడ పెట్టాను రా. అయినా అస్తమాన నా రూమ్ లో నీకేంటి పని? వెళ్ళి అమ్మ రూమ్ లో స్నానం చేయొచ్చు కదా. ఎల్లో డ్రెస్ రా, ఇక్కడ పెట్టాను. ఎల్లో డ్రెస్ అని నొక్కి చెప్తున్నావు ఏంటి? ఆ డ్రెస్ లో వస్తాను ఎవరికైనా మాట ఇచ్చావా? నువ్వు ఉండరా. ఇది నా వార్డ్రోబ్, ఎన్నిసార్లు చెప్పాలి దీన్ని ముట్టుకోవద్దని? సరే ముట్టుకోవద్దు అంతేగా. ఎందుకు రాలార్చావు? నేను భయపెట్టానికి భయపడ్డావు కదా. కొంచెం ఓవర్ అయింది. చూసావా నా డ్రెస్ ఇక్కడే ఉంది. రే అజయ్, జ్యూస్ తాగరా. ప్రాక్టీస్ అది బాగా చేస్తున్నావా? జరుగుతుందమ్మా. జ్యూస్ తాగి గ్లాస్ ఇవ్వు. నేను ఇస్తాగా, నువ్వు వెళ్ళమ్మా. తాగరా. నువ్వు వెళ్ళమ్మా, నేను ఇస్తా కదా. ఏంటమ్మా? తప్పుకోరా. ఏంటి తప్పుకోరా? అరే తప్పుకోమంటే లే అడ్లేరా. ఏంటమ్మా? ఏదో తక్కువైంది బొమ్మకి. బొమ్మ కదా, ప్రాణం తక్కువ ఏంటది? ఇది తక్కువైంది. అమ్మా బొట్టే కదమ్మా, నేను పెడతా, నాకివ్వు. ఇప్పుడు చూడు ఎంత ముద్దొస్తుందో. ఎంత చక్కనైన పెళ్ళం దొరకాలరా నీకు. ట్రై చేద్దాం. సరే నువ్వు రా, గ్లాస్ తీసుకో రా. మండోదరి గొప్ప సౌందర్యవతి. కేవలం బాహ్య సౌందర్యమే కాదు, ఆమె వ్యక్తిత్వం కూడా చాలా ప్రశంసనీయమైంది. మండోదరి అసలు పేరు మధుర. ఒకసారి పార్వతి లేని సమయంలో కైలాసాన్ని సందర్శించింది మండోదరి. అప్పటి నుండి శివుడితో రహస్యంగా రతిక్రీడ చేస్తుందనే పుకార్లు పుట్టుకువచ్చాయి. ఆ పుకార్లను తెలుసుకున్న పార్వతి ఆగ్రహించి మండోదరిని కప్పగా మారిపోమ్మని శాపమిచ్చింది. ఆ తర్వాత నిజం తెలుసు